క్రికెట్ చరిత్రలో కొన్ని రోజులు మాత్రమే శాశ్వతంగా నిలిచిపోతాయి. మే 26, 1999 టౌన్ మైదానం. డిఫెండింగ్ ఛాంపియన్లకు బరిలోకి దిగిన శ్రీలంకను చూసి ప్రపంచం భయపడుతుంది. కానీ ఆ రోజు ఆ భయాన్ని పోగొట్టడానికి ఇద్దరు వీరులు సిద్ధమయ్యారు. అది 1999 వరల్డ్ కప్. ప్రత్యర్థి శ్రీలంక. అప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్లుగా ఉన్న లంక బౌలర్లను చూసి అందరూ వణికిపోతున్న సమయం అది. కానీ ఆ రోజు టౌన్ మైదానంలో జరిగింది వేరే. ఆ రోజు ఆకాశం నీలంగా ఉంది, కానీ గ్రౌండ్లో మాత్రం లంక బౌలర్ల గుండెల్లో మబ్బులు కమ్మాయి. 1999 వరల్డ్ కప్. శ్రీలంక బౌలర్లు బంతిని విసురుతుంటే అది బంతిలా కాదు, నిప్పు కనికిలా వస్తుంది. అందరూ అనుకున్నారు ఈరోజు భారత్కు కష్టాలు తప్పవని. అప్పటికే డిఫెండింగ్ ఛాంపియన్స్ అయిన శ్రీలంక, మరోవైపు క్రికెట్లో కొత్త దిక్కు వెతుకుతున్న భారత్. లంక జట్టులో మురళీధరన్, వాస్, జయసూర్య లాంటి దిగ్గజాలు. వాళ్ళ బౌలింగ్ చూసి ప్రత్యర్థులే వణికిపోయేవారు. అందరి ప్రశ్న ఒకటే, భారత్ నిలబడగలదా? టౌన్ మైదానం నిశ్శబ్దంగా ఉంది, కానీ గాలి చెబుతుంది ఈరోజు ఏదో పెద్దది జరగబోతుందని. భారత్ బ్యాటింగ్ మొదలైంది. ఒక వికెట్ పడింది. షడగోపన్ రమేష్ ఎక్కువ పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. స్టేడియంలో కాస్త టెన్షన్. అప్పుడే క్రీజ్లోకి అడుగుపెట్టాడు ఒక మనిషి. చూపులో శాంతం, మనసులో తుఫాన్. సౌరవ్ గంగూలీ. ఆ రోజు ఆయన కేవలం బ్యాటింగ్ చేయడానికి రాలేదు, ప్రపంచానికి ఒక సందేశం ఇవ్వడానికి వచ్చాడు. ఆ రోజు గంగూలీని చూసి అందరూ భయపడ్డారు. ఎందుకో తెలుసా? ఆయన బ్యాట్ నుంచి వచ్చేది సౌండ్ కాదు, సింహపు గర్జన. బంతి ఆఫ్ సైడ్ పడిందా, అది బౌండరీ లైన్ దాటాల్సిందే. మొదటి బౌండరీ కవర్ డ్రైవ్, పుస్తకాల్లో పెట్టే షాట్. రెండవ షాట్ పాయింట్ మీద 6. లంక ఫీల్డర్లు కదులుతున్నారు, కానీ బంతి మాత్రం ఆగడం లేదు. లంక కెప్టెన్ ఫీల్డర్లను ఎక్కడ పెట్టినా గంగూలీ మాత్రం గ్యాప్లను వెతకలేదు, గ్యాప్లను సృష్టించాడు. ఆఫ్ సైడ్ మొత్తం ఆయన రాజ్యం. అందుకే ఆయనను పిలిచారు ది గాడ్ ఆఫ్ ఆఫ్ సైడ్. కానీ ఇది ఒంటరి ప్రదర్శన కాదు. క్రీజ్లో మరో మహా మనిషి ఉన్నాడు. అతని రాహుల్ ద్రావిడ్. ఒకరు అగ్ని, మరొకరు గోడ. ఒకరు దాడి, మరొకరు స్థిరత్వం. కలిసి వారు నిర్మించారు 318 పరుగుల భాగస్వామ్యం. మాయ చేశాడు, కానీ దాదా ముందు అవన్నీ ఏమీ లేవు. ఆఫ్ సైడ్ లో డ్రైవ్, కవర్స్ మీదుగా 6. క్రీజ్ వదిలి ముందుకు వచ్చి ఫ్లిక్. ఒక్కో షాట్ కొడుతుంటే స్టేడియం దద్దరిల్లిపోయింది. లంక బౌలర్లు ఏం చేయాలో తెలియక తలలు పట్టుకున్నారు. మురళీధరన్ బౌలింగ్. గంగూలీ ముందుకు వచ్చాడు, లాంగ్ ఆన్ మీద 6. వాస్ లెంత్ మార్చాడు, కవర్ డ్రైవ్ బౌండరీ. లంక కెప్టెన్ ఫీల్డ్ మార్చాడు, గంగూలీ షాట్ నే మార్చాడు. మొత్తం 158 బంతులు, 183 పరుగులు, 17 4లు, 7 భారీ సిక్సర్లు. ఇది ఇన్నింగ్స్ కాదు, ఇది ఆధిపత్యం. అవతలి చివర నిలబడ్డాడు దివాల్ రాహుల్ ద్రావిడ్. గంగూలీ దాడి చేస్తుంటే ద్రావిడ్ మరో చివర స్థిరంగా నిలబడి భాగస్వామ్యాన్ని పెంచాడు. ఇద్దరు కలిసి కురిపించింది 318 పరుగుల వర్షం. అప్పటి వరకు ఎవరూ చూడని రికార్డ్ అది. ప్రపంచ కప్ చరిత్రలో అత్యధిక భాగస్వామ్యం. 50 ఓవర్లు, 373 పరుగులు, 6 వికెట్లు. భారత్ చేతిలో భారీ స్కోర్. 1999లో ఆ స్కోర్ అంటే ప్రత్యర్థి జట్టుకు కల వచ్చినట్టే. శ్రీలంక చేజింగ్ మొదలుపెట్టింది. జయసూర్య, కలువితరణ, దేశ నాయకే ఒక్కొక్కరు వచ్చారు, వెళ్ళారు. చివరి వరకు థ్రిల్లర్ నాటకం నడిచింది, కానీ భారత్ చివరికి గెలిచింది. భారత్ 157 పరుగుల భారీ తేడాతో గెలిచింది. టౌన్ మైదానం ఆ రోజు చరిత్ర సృష్టించడం చూసింది. గంగూలీ చేసిన
183 పరుగులు ప్రపంచ కప్లో ఒక భారతీయుడి అత్యధిక స్కోర్గా నిలిచింది. కానీ 1999లో ఆ రోజు సౌరవ్ గంగూలీ కేవలం 183 పరుగులు మాత్రమే చేయలేదు. ఆయన ఒక తరానికి స్ఫూర్తినిచ్చాడు. ప్రపంచంలోని అత్యుత్తమ బౌలింగ్ దాడిని ఎదుర్కోవడానికి భయపడద్దని నేర్పించాడు. ఆ రోజు మొదలైంది భారత క్రికెట్లో కొత్త శకం, దాదా యుగం. అతను అసలైన దాదాగిరి అంటే కొండల్లో ఆ రోజు తర్వాత గంగూలీ కేవలం ఓపెనర్ కాదు, ఇండియన్ క్రికెట్ ఒక కొత్త ధైర్యం, ఒక కొత్త ఆత్మవిశ్వాసం. 183 అది ఒక స్కోరు కాదు, ఒక గర్జన, ఒక వారసత్వం. ఆ రోజు గంగూలీని చూసి అందరూ భయపడ్డారు. ఈ మ్యాచ్ తో ప్రపంచానికి ఒక్కటే అర్థమైంది, టీమిండియాలో కొత్త రక్తం ఉడికిపోతుందని. ఆ రోజు టౌన్టాన్లో గంగూలీ, ద్రావిడ్ రాసిన చరిత్ర తరతరాల క్రికెట్ ప్రేమికులకు ఒక దీపి జ్ఞాపకం.